ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం నుండి 33 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. అలాగూ దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్ఛయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించినన్నేమి, ఆయన మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణ పాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్య జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనుపర్చవలెనని ఉన్ననేమి. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరిగినదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడెనో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని మోషేతో హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. మరియు ప్రభు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరచి పరలోకమందు దానిని నెరవేర్చును కనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషము రక్షింపబడునని యెషయాయు ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతియగు ప్రభు మనకు సంతానము శేషింప చేయక పోయిన ఎడల సొదొము వలె నగుదుము, గొమొర్రాను పోలి ఉందుము. అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని, అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకోలేదు. వారెందుకు అందుకోలేదు? వారు విశ్వాసం మూలంగా కాక క్రియల మూలంగానైనట్టు దానిని వెంటాడిది. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండయు సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి రొట్టిల్లిపడిరి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అపోస్తలుడైన పౌలు చాలా అద్భుతమైన మాటను ఈ వాక్య భాగం ద్వారా ఆయన మనకు వివరిస్తున్నాడు. ఈ వాక్య భాగంలోనికి మనం వెళ్ళినప్పుడు అపోస్తలుడైన పౌలు ఇక్కడ చాలా చక్కని విషయాన్ని అడుగుతున్నాడు, మనకు తెలియచేస్తున్నాడు. దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్ఛించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి. మనం చాలాసార్లు చూస్తున్నాం కదా, దేవుని పని నాశనం చేసి సేవకులను చంపుతూ దేవునికి విశ్వసించిన వారికి గాయపరిచినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఎందుకు దేవుడు వారికి ఏమాత్రం శిక్షించట్లేదు, ఎందుకు దేవుడు వారి పట్ల తన ఉగ్రతను చూపించట్లేదు అని మనం ఊరికే కంగారు పడుతూ ఉంటాం. ప్రభు ఏమంటున్నాడు? ఆ ప్రజలు కూడా నా ప్రజలుగా మార్చబడాలి, ఆ ప్రజలు కూడా దేవుని ప్రజలుగా మార్చబడాలి. అందుకే దీర్ఘశాంతము కలిగి ఆయన సహిస్తున్నాడు. ఎందుకు ప్రభువా నువ్వు సహిస్తున్నావు? వెంటనే మా కోపం వచ్చింది, నీకు కూడా కోపం వచ్చినట్టుగా ఇప్పటికి నాశనం చేసే ప్రభు అంటాం మనం, కానీ ఆయన అలా చేయడు. మనం అడిగిన మాత్రాన మన విరుద్ధులకు ఆయన నాశనం చేస్తే మనం ఎంతమందికి చూపిస్తాం? ఎంతమందికి ఆయన నాశనం చేస్తాడు? అది తప్పు.
ఆయన దీర్ఘశాంతం వహించి తన ప్రజల ఎడల మేలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణ పాత్ర ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రమే కాక ఆయన కేవలం యూదులకేనే కాదు, అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనుపరచవాలని ఉన్నా ఏమి. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. దేవుడు ఒక చక్కని మాట ఇక్కడ తెలియచేస్తున్నాడు. నేను ఎవరిని కరుణిస్తాను వారికి కరుణిస్తానని ముందు వచనాలు చెప్పాడు కదా. ఈ వచనాల్లో ఏమంటున్నాడంటే, ఎక్కడైతే ప్రజలు దేవునికి అయిష్టంగా జీవించారో దీర్ఘశాంతంతో కనిపెడుతున్నాడు, వారు మార్పు పొందాలి. ఏ చోటైతే ఈ ప్రజలు నా ప్రజలు కారని దేవుడు అనుకున్నాడో ఆ ప్రజలు తన ప్రజలుగా మారాలి. అమ్మా, మీ కుటుంబంలో ఒకవేళ దేవునికి విరుద్ధమైనటువంటి పని చేస్తున్న బిడ్డలు ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు అంటే ఇష్టము లేని బిడ్డలు మీ ఇంట్లో గృహంలో ఉన్నారా? ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, ఆ బిడ్డలు నా బిడ్డలుగా నేను మార్చుకుంటాను, నా ప్రజలు కాని వారికి నా ప్రజలని పేరు పెడతాను, నా సంఘాన్ని ప్రియమైన సంఘానిగా పేరు పెట్టి అందరినీ సమకూరుస్తాను. దేవునికి ఉన్న సంకల్పం ఏమిటంటే, ఎవరు తనకు దూరంగా ఉండకూడదు, ఎవరు తనకు విరుద్ధంగా ఉండకూడదు. ఈవెన్ తన శత్రువులను కూడా ఆయన ఏమని ఆలోచన కలిగి ఉన్నాడంటే, తన శత్రువును తన పాద పీఠములకు చేసే వరకు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్యాన్ని దావీదు భక్తుడు తన కీర్తన 110లో తెలియచేస్తాడు. అంటే అందరూ దేవుని పరిశుద్ధ పాదాల యొద్దకు రావాలి. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజల కారని ఏ చోటను వారితో చెప్పబడెనో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. ఏ స్థలంలో అయితే ఈ ప్రజలు నా ప్రజలు కారు అని, ఎస్, మీ కుటుంబంలో బిడ్డలున్నారా? భర్త ఉన్నాడా? కొడుకులు ఉన్నారా? కూతురు ఉన్నారా? దేవుడు అంటే ఇష్టపడకుండా ఉన్నారా? ఇల్లు ఏమైపోద్దు అని మీరు భావిస్తున్నారా? కాదు. ప్రభు ఏమంటున్నాడంటే, ఏ స్థలంలో అయితే నాకు వ్యతిరేకంగా ఉన్నారో ఆ ప్రజలందరికీ నేను నా ప్రజలుగా మార్చుకుంటాను. దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడుతుంది. ప్రవక్త యెషయా గ్రంథంలో కూడాను ప్రభు మరొక మాట తెలియచేశాడు. ఏమిటంటే, మరియు ప్రభు తన మాట సమస్తమును సమాప్తం చేసి క్లుప్తపరిచి భూలోకమందున దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్ర ఇసుక వలె ఉండినను దేశము రక్షింపబడును. ఇక్కడ చాలామంది ప్రభువును తెలుసుకోవాలి, సంఖ్య విపరీతంగా పెరగాలి. ప్రవక్త యెషయా ద్వారా కూడా ప్రభు బిగ్గరగా పలుకుతున్న మాట ఏమిటి అంటే, 64వ అధ్యాయములో ఆయన అంటాడు, నా ప్రజలు కాని వారికి నా ప్రజలని నేను పిలుస్తున్నాను. అద్భుతమైన మాట అందులో రాయబడింది. అసలు ఆయన ఎరగని వారికి కూడా ఇదిగో నేను ఉన్నానని వారికి తెలియచేసి వారందరినీ ఆయన మార్పు చేయడానికి ఆయన అద్భుతంగా ఒక మాట తెలియచేశాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రవక్త యెషయా గ్రంథంలో ఆయన చెప్పిన ప్రకారంగా సైన్యములకు అధిపతి ప్రభు మనకు సంతానము దేశము చేయకపోయినలా సదోము వలె నగుదుము, గొమొర్రా వలె పోలి ఉందాం. ఆయన మనకు అవకాశం ఇచ్చాడు. ఆయన ఆ దీవెన మిగిలించకపోతే మనం ఆయన ప్రజలంగా మనం జీవించడం కష్టం. దేవుడు మనకు శేషముగా మిగిలించి ఈరోజు తన బిడలుగా ఆయన ఏర్పరచుకొని వాడుకుంటున్నాడు. లేకపోతే మనము దేవుని విరుద్ధంగా పలికిన మాటలకు సొదొమ గొమొర్రాను ఏ విధంగా అయితే ఆయన అగ్ని గంధకముల చేత కాల్చివేశాడో మనం కూడా అలా కాలిపోయి ఉండవలసిన వాళ్ళము. కానీ ఆయన కరుణ పాత్ర మన పట్ల చూపిస్తున్నాడు. అయితే మనమేమందుము, నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసం మూలమైన నీతిని పొందిరి. దేవుని యొక్క వాక్యలు మనం చూస్తున్నప్పుడు ఈరోజు నీతి నియమము తెలియని వారు, నీతిని వెంటాడని ప్రజలు దేవుని మూలంగా వారు దేవుని నీతిలోనికి వస్తున్నారు. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు.
ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రానికి లోబడిపోయి వారు దేవుని యొక్క ఆ యొక్క నీతిని వెంటాడి కూడా అది పొందలేకపోయారు. వారెందుకు అందుకోలేదు? వారు విశ్వాస మూలంగా కాక క్రియల మూలంగానైనట్టు దానిని వెంటాడి. ఇశ్రాయేలీయులకి అన్ని జనాంగానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, ఇశ్రాయేలీయులు మేము చేస్తున్న నీతి నియమం బట్టి, మా పూజ పునస్కారాలు బట్టి, పాత నిబంధన ప్రకారంగా రక్త ప్రోక్షణను బట్టి మేము ఏవైతే చేస్తున్నామో దాన్ని బట్టి మేము నీతిమంతులుగా తీర్చబడతాం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ నీతి ఆ విధంగా ఇవ్వబడలేదు. ఇదేంటంటే విశ్వాస మూలంగా ఒకడు నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు. దేవుడు ఆ క్రియల మూలంగా కాదు, ఈ సాంప్రదాయాలకు కాదు, కానీ దేవుని యందు విశ్వాసము. ఒక వ్యక్తి తనను తాను తన జీవితాన్ని ఒప్పుకొని కన్ఫెషన్ చేసినప్పుడు దేవుడు ఆ వ్యక్తికి తను ప్రత్యేకంగా దీవెన ఇచ్చి మరి నీతిమంతునిగా తీరుస్తున్నాడు. అందుకే విశ్వాసం మూలంగానే మనము నీతిమంతులుగా అందులో ప్రవేశించి అందులో నిలిచి ఉండే భాగ్యం కలిగి ఉంటున్నాం. అందుకే ప్రభు ఒక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ అపోస్తలుడు పౌలు ద్వారా చెప్తా ఉన్నాడు. ఇదిగో నేను అడ్డు రాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువారు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డు రాయి తగిలి తొట్టిల్లిపడిరి. మన యొక్క ఇశ్రాయేలీయులు వారు యేసు ప్రభువును నమ్మట్లా. కానీ అపోస్తలుడు పౌలు అంటున్నాడు, యేసు ప్రభు ఎవరు అనుకున్నారు? ఆయన సియోనులో స్థాపించబడిన మూలరాయి, అమూల్యమైన రాయి, స్థాపించబడిన అడ్డురాయి. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారు సిగ్గుపరచబడరు, నీతిమంతులుగా తీర్చబడతారు. ఎవరైతే ఆయన వద్దు, ఆయన ఏమి దేవుడు, ఆయన ఆ యేసు ప్రభు ఎలా దేవుడు అయ్యాడని అభ్యంతరంగా మాట్లాడుతున్నారో వారు త్రొట్టిల్లిపోతున్నారు. వారు నిత్య నాశనానికి, నరకానికి వెళ్ళిపోతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభువైన యేసుక్రీస్తు మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చి సియోనులో స్థాపించబడిన మూలరాయిగా ఆయన మన కొరకు నిలిచి ఉన్నాడు. కనుక రండి, ఆ సియోను మరి సియోనులో స్థాపించబడిన మూలరాయిని మనము ప్రార్థన చేసి ఆయన యందు మన విశ్వాసంతో జీవించడానికి కోరుకుందాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభు మీ మాటలు మేము విన్నాం. ప్రభు క్రియ మూలంగా కాక మీ కనికారమును బట్టి మీ యందు విశ్వాసము ద్వారా మాకు నీతిమంతులుగా తీర్చి ప్రభు మీరు మాకు అనేకమైన ఆశీర్వాదానికి వారసులు చేస్తున్నారు. మీకు వందనాలు. ఇశ్రాయేలులకు లేని గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించారు. వారైతే ఆచారమును బట్టి మేము ఇశ్రాయేలుమని చెప్పుకుంటున్నారు, కానీ మాకైతే మీ యందు విశ్వాసం బట్టి నీతిమంతులుగా తీర్చుకునే భాగ్యం ఇచ్చారు. అట్టి విశ్వాసం మా జీవితంలో స్థిరపరిచి మేము నిత్యము మీ పట్ల భయం భక్తి కలిగి నీతిమంతులుగా మీ మహిమ కొరకు జీవించే భాగ్యం అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. ప్రభు మనను దీవించునుగాక.